మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అర్జెంటుగా డబ్బులు కావాలంటే రేపు మంగళవారం రోజు యాలకులతో ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వచ్చి పడుతుంది. యాలకులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మంగళవారం పూట యాలకులతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా డబ్బు అనేది లభిస్తుంది. మనం ఒక్కొక్కసారి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం. ఎలాగైనా సరే ధనాన్ని మనం రప్పించుకోవాలి అనుకుంటూ ఉంటాం. డబ్బు ఎవరైనా అడిగినా కానీ మనకు సమయానికి ఇవ్వరు. ఒక్కొక్కసారి రూపాయి కూడా లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు కదా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం అనేది చేయండి. ఎంతలా రిజల్ట్ వస్తుంది అంటే మీరే చూసి ఆశ్చర్యపోతారు. యాలకులతో నిజంగా ఫలితం వస్తుంది. మీరు ఒక్కసారి చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మనకి ఒక్కొక్కసారి రూపాయి కూడా మిగలక మనం నరకాలు చూస్తూ ఉంటాము. అంతేకాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండదు. అలా లేకపోవటం వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి దీన్ని మీరు నమ్మకంతో చేయండి. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు యాలకులనే కాదు, దేనితో పరిహారం చేసుకున్నా కానీ మనకు ఫలితం వస్తుందన్నమాట. ఇక ధనానికి సంబంధించిన సమస్యతో మనం బాధపడుతూ ఉన్నట్లయితే ఆ ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి. ఇక మన జీవితంలో డబ్బు సమస్య అనేది ఉండకూడదు. ధనం అనేది రావాలి, మనం సంపాదించింది మన దగ్గర మిగలాలి అనుకునేవారు ఇలా మంగళవారం పూట ఒక్కసారి పరిహారం చేసుకోండి. మీ జీవితం ఎంతలా మారిపోతుందో మీకే అర్థమైపోతుంది. ధనం వస్తుందా అనేది మనం పక్కన పెడితే మాత్రం డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. డబ్బులు లేదే, డబ్బు రావటం లేదే అనే మాట మన నుంచి ఇంకా రాదు. మనకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా, లేదంటే మన దగ్గర రూపాయి లేకపోయినా ఆ సమయానికి మన దగ్గరకు డబ్బు వచ్చేలాగా చేసుకోవడానికి కూడా యాలకుల పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. యాలకులే కదా అనుకుంటాం, కానీ యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. యాలకులతో చేసే పరిహారం లక్ష్మీదేవి అందుకుంటుంది, ఆ తల్లి తీసేసుకుంటుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. అంతేకాకుండా యాలకులు అమ్మవారి రూపం కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం వస్తుంది. అలాగే ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. మంగళవారం మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ తల స్నానం కూడా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒంటి స్నానం చేయాలి. ఎందుకంటే పరిహారం చేస్తాం కాబట్టి. మనము ముందు రోజు నాన్ వెజ్ తింటాం, అది ఇది చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా కనీసం ఒంటి స్నానం చేసుకోండి. ఆ తర్వాత ఆ యాలకుల పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా కూడా మీరైతే రిజల్ట్ను పొందుతారు. సాధారణంగా మనకు అవసరానికి డబ్బు అందకపోవడానికి, అంతేకాకుండా సంపాదించింది మన దగ్గర మిగలకపోవడానికి రీజన్ ధనద్వారాలు మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రూపాయి కూడా మనకు మిగలదు. రూపాయి కూడా మిగలక మనం బాధపడిపోతూ ఉంటాము. అలా రూపాయి కూడా అందక మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఒకవేళ ధనద్వారాలు తెరుచుకొని ఉన్నాయి అనుకోండి, మనకు ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది. డబ్బు మనకు భగవంతుడు ఎలాగో ఒక రూపంగా మనకు ప్రసాదిస్తాడు. ఎవరైనా మన స్నేహితులు ఇవ్వటం కానీ మన తల్లిదండ్రులు ఇవ్వటం జరుగుతుంది. మానవ జీవితం అన్న తర్వాత ధనచక్రం అనేది ఉంటుంది. ధన ద్వారాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మూసుకుపోతాయి. అవి మూసుకుపోయినప్పుడు మనకు డబ్బుకు చాలా కష్టం అవుతుంది. కొన్నిసార్లు నరకాన్ని చూస్తాం. డబ్బు లేని జీవితాన్ని గడిపి మనం చాలా విసిగిపోతాము. ఇంకా డబ్బు అనేది ఉండాలి. లైఫ్లో డబ్బు లేకపోతే వేస్ట్ అన్నట్టుగా మనం ఆలోచించి కష్టపడుతూ ఉంటాం. రేయి పగలనకుండా అలా కష్టపడి ధనాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ధనద్వారాలను తెరుచుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఒక్కొక్కసారి రూపాయి కూడా మా పర్సులో ఉండదు. ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కావచ్చు, మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏదైనా సరే ఇది ఇప్పించు,
అది ఇప్పించు. సాధారణంగా ఫ్రెండ్స్ అన్నప్పుడు టీ త్రాగటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మనం డబ్బు కట్టాలంటే మన దగ్గర రూపాయి కూడా ఉండదు కదా. అలాంటి సిచ్యువేషన్ అనేది కూడా ఉండడానికి ఒక 2 యాలుకలు తీసుకోండి. గ్రీన్గా ఉండాలి. యాలుకలతో ఈ పరిహారాన్ని మనము ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి చేస్తున్నాము. యాలుకలు గ్రీన్గా ఉండాలి. అంతేకాకుండా యాలుకలు ఎక్కడా కూడా డ్యామేజ్ ఉండకూడదు. డ్యామేజ్ లేకుండా యాలుకలను తీసుకోవాలి. డ్యామేజ్ ఉంటే యాలుకలను తీసుకుంటే ఏమవుతుందంటే పరిహారం పనిచేయదు. మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. అందుకే 2 యాలుకలు తీసుకోండి. 2 యాలుకలు కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ ఉండకూడదు. దానిపై రంధ్రం కానీ చిల్లు కానీ ఉండకూడదు. ఇక 2 యాలకులను తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి అంటే కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి. చెప్పకుండా యాలకులను పెట్టకండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఈ యాలకులు అమ్మవారికి సమర్పించిన తర్వాత కాసేపు వదిలివేయండి. ఒక 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు వదిలివేసుకోండి. వదిలేసిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి పర్సులో పెట్టుకోండి. కానీ ఎవరికీ చెప్పకండి. చెప్పకుండా మీ పర్సులో దాచుకోండి. ఈ యాలకులు మనం పర్సులో పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అంటే డబ్బు అనేది మన దగ్గర చాలా ఉంటుంది. అంటే ఖర్చులు పోగా ఇంకా డబ్బు మిగులుతుంది. మీ ఆదాయం పెరగాలంటే కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవాలి. కొందరు వ్యక్తులు ఎంత సంపాదించినా త్వరగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంతేకాదు తిరిగి అప్పులు కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మీ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు వాడే పర్సులో ఏ వస్తువులను పడితే అవి పెట్టకూడదు. ఇది మీ ధనంపై ప్రభావం చూపుతుంది. మీరు వాడే పర్సులో ప్రతి ఒక్క వస్తువు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా గడువు ముగిసిన కార్డులు, బిల్లులను పెంచుకోకూడదు. అవసరం లేని వస్తువులను కూడా ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు వాడే పర్సులో లక్ష్మీదేవి ఫోటో లేదా శ్రీ యంత్రాన్ని ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలనుకునే వారు అమ్మవారి కూర్చున్న ఫోటోనే వాడాలని గుర్తుంచుకోండి. వాలెంట్ అంటేనే డబ్బును నిల్వ చేయటం. అయితే కొందరి పర్సులు అప్పుడప్పుడు ఖాళీగా ఉండవచ్చు. అలా ఉండకుండా మీ పర్సులో వెండి నాణేలను ఉంచండి. కనీసం ₹1 నాణెమైనా సరే ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ పర్సును భద్రపరుచుకునేందుకు సరైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఏదైనా సెల్ఫ్ లేదా అల్మరా అయినా సరే ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచం మీద లేదా డైనింగ్ టేబుల్పై ఎలా పడితే అలా విసిరివేయకూడదు. వీటన్నిటితో పాటు మీరు వాడే పర్సు రంగు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాలెట్ కలర్స్ కూడా మీ డబ్బును ప్రభావితం చేయగలవు. మీరు వాడే వ్యాలెట్ ఎక్కువగా పసుపు, పింకు లేదా గ్రీన్ కలర్లో ఉండే వాటిని వాడండి. నలుపు రంగును కూడా వాడొచ్చు. అయితే ఎరుపు, నీలం రంగులో ఉండే పర్సులను వాడవద్దు. మీరు వాడే పర్సులో పాత రూపాయి కరెన్సీ నోటును ఉంచుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రతి మంగళవారము మీ పర్సులో 2 యాలకులు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం స్నానం చేసిన తర్వాత 2 యాలకులను తీసుకొని వాటిని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత వాటిని మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి చాలు. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారానికి గంటల సమయం పట్టదు. 5 నిమిషాల పని. మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు యాలకులను పెట్టుకుని ఆ తర్వాత మీరు ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వెళ్లే ముందు ఆ యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అంతే. ఇది చాలా సింపుల్ పరిహారం. ధనాన్ని ఆకర్షించే పరిహారం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. మూసుకుపోయిన మీ ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేసుకోండి. ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి. ఇక చివరిగా ఒక పవిత్ర కథను విందాం. ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యమలోకంలోనికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది స్వర్గానికి, కొంతమంది నరకానికి వెళ్తూ అందులో చాలామంది యువకులే కనిపించటం గమనిస్తాడు. ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు? కలియుగంలో ప్రతి మనిషికి 100 సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా. కానీ ఇక్కడ చూస్తే 15 నుండి 20 సంవత్సరాల వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది. అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి,
ఓ యమరాజా, ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతని మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు. కాబట్టి వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో, వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందో, ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు నారదునితో, మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు. నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించాడు కావున ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కథను శ్రద్ధగా వినవలసిందిగా చెప్పి, మనిషి తినే ఆహారాన్ని బట్టి కూడా అతని విధి, అతని తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది అని, అది మీకు కథలో తెలుస్తుందని చెప్తాడు. ఈ కథ ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు అని యమధర్మరాజు ఈ కథను ప్రారంభిస్తాడు. త్రేతాయుగంలో దాదాపు 100 యోజనాల పొడవు గల ఒక అడవి ఉంది. ఆ అడవి మొక్కలతో దట్టంగా ఉంది. విశ్వామిత్ర మహర్షి ఈ అడవి సమీపంలోనికి చేరుకుంటాడు. ఆ అడవిలో ఎటువంటి పక్షులు కానీ జంతువులు కానీ నివసించుటలేదు. మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉన్నారు. అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. దానికి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది. కానీ ఆశ్రమంలో సాధువులు ఎవ్వరూ నివసించుటలేదు. ఆ ఆశ్రమాన్ని చూసి విశ్వామిత్ర మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు. రాత్రి సమయంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరకు వెళ్ళినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తుంది. ఈ అడవికి ఎవరు వచ్చి వెళ్ళటం లేదు. ఏ జంతువులు పక్షులు కానీ లేవు. కానీ ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈయన ఎలా చనిపోయాడు? పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు. ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది. దివ్య వాహనం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు. ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులో స్నానం చేయడానికి వెళ్తాడు. సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినటం ప్రారంభిస్తాడు. ఆ పురుషుణ్ణి తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనం ఎక్కి స్వర్గానికి బయలుదేరబోతూ ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు చూడడానికి దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నావు, కానీ నీవు అలాంటి ఆహారం తింటున్నావు ఏంటి అని అడిగాడు. దానికి దివ్య పురుషుడు, కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది. మా నాన్నగారు వాసుదేవుడు విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు. ఆయనకు 2 కుమారులు, నేను నా సోదరుడు. ఆయన మరణం అనంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు. నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని నా రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను. నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాడు. స్వర్గలోకంలో ఎవరికీ ఆకలి కానీ దాహం కానీ వేయదు. కానీ నాకు ఆకలి బాధ బాగా వేధించింది. అప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా కోరాను. అప్పుడు బ్రహ్మ, భూమిపై దాన ధర్మాలు చేయటం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలుగుతాడు. కానీ ఓ రాజా, నీవు నీ జీవితకాలంలో ఏదీ దానం చేయలేదు. తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి తిప్పేశావు. అతనికి ఎప్పుడూ భిక్ష పెట్టలేదు. ఏ బిచ్చగాడికి కూడా భిక్ష పెట్టలేదు. నువ్వు రాజువి. నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు. కానీ మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు. మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు. ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరి వల్ల జరుగుతుందో మీరు అతని కోసం ప్రార్థించాలి. మరియు మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా స్వీకరించేవారు. అందుకే బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు. మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు. మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు. దాని కారణంగా మీ శరీరం బలంగా మారింది, కానీ మీ ధర్మం బలహీనపడింది.
మరియు నీవు చేసిన తపస్సు వలన నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది, కానీ నీ ఆకలి తీరలేదు. ఓ రాజా, నీ ఆకలి తీరడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది. దాన్ని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలి. అప్పుడు రాజు, ఓ ప్రభు, ఇది తిన్న తర్వాత నాకు ఎప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఓ రాజా, నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను. ఇప్పుడు ఓ రాజా, మీరు ఎంత తిన్నా అది తరగదు, దుర్వాసన రాదు. మీరు తిన్న మీ స్వంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్ళీ తాజాగా ఉంటాయి. ఈ విధంగా మీరు వాటిని మళ్ళీ తినవచ్చు. మీరు మీ స్వంత శరీరం యొక్క మాంసాన్ని తినడానికి 100 సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వామిత్ర మహర్షి మీ వద్దకు వస్తాడు. అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారు అని బ్రహ్మ నాకు వివరిస్తాడు. ఆ పురుషుడు విశ్వామిత్ర మహర్షితో, నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరియు నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజు వస్తాను. నేను పచ్చి మాంసం తింటాను, ఇదే నా ఆహారం. విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను. ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మాట విని విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు, నేను విశ్వామిత్ర మహర్షిని. చెప్పు రాజా, నేను నీకు ఎలా సహాయం చేయగలను? అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకొని విశ్వామిత్రుడి పాదాలను పూజించటం ప్రారంభించాడు. మునివర్య, దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి. అప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని మహర్షి విశ్వామిత్రుడు తాకగానే అక్కడ నుండి అదృశ్యమైంది మరియు అతను పాపం నుండి విముక్తుడయ్యాడు. స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల విదర్భ దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించిన సంతృప్తి పొందలేదు. భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది. ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమధర్మరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెప్తాడు. భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. తినటం ప్రారంభించే ముందు చేయవలసిన రెండవ విషయం ఏమిటి అంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచటం. తద్వారా పశుపక్షాదులకు ఆహారాన్ని అందించిన వారు అవుతారు. భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి పరిచేలాగా భోజనం పెట్టాలి. ఇంట్లో గర్భవతి కానీ వృద్ధులు కానీ ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాత తినాలి. వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు. స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు. అతని ఆహారము మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది. అవమానించిన వ్యక్తి నుంచి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు. ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని స్వీకరించాలి. ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ. సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుషును అందిస్తుంది. ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించకూడదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆహారాన్ని వృధా చేయటం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తూ ఉంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్ళకూడదు. ప్లేట్లో చేతులు కడుక్కోవటం అనుచితంగా పరిగణించబడుతుంది. తీపి, ఉప్పు, పులుపు, కారము అతిగా తినటం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది. మంచం మీద కూర్చొని ఆహారం తిన్న వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు. పవిత్రమైన ఆసనంపై కూర్చొని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి. ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతునికి ప్రసాదంగా ఇవ్వకూడదు, లేదా అలాంటి ఆహారం తినటం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు. కోపంతో ఏడుస్తూ ఆహారాన్ని తినటం అశుభం. చెప్పులు ధరించి ఆహారం తినటం అవమానకరం. విరిగిన పాత్రలో ఆహారం తినటం పేదరికానికి దారితీస్తుంది. చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చొని భోజనం చేయకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.